అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ చక్కటి స్వీటు నేను 2 మార్లు చేశానండి. అర కేజీలకు 2 మార్లు చేశాను. చక్కగా గోధుమ పిండితోటి పిల్లలకి ఎంతో ఇష్టమండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ చిట్టి గవ్వల కోసం ఆరోగ్యకరమైన ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను మైదా వాడడం లేదండి. ఈ చిట్టి గవ్వల కోసం పిల్లల కోసం చేస్తున్నాను. పిల్లల ఆరోగ్యంతో ఆటలాడే ఓపిక ఈ పండగ ముందు నాకు లేదు కనుక నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అందులోకి కొద్దిగా సాల్టు, ఒక 3 గుప్పిళ్ళ దాకా గోధుమ నూక వేసి బాగా కలుపుకోవాలండి. పిండి అంతటికి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత పిండి మొత్తం ఈ ఉప్పు, గోధుమ పిండి కలుపుకోవాలి. 3 గరిటెల వరకు ఆయిలు బాగా వేడి చేయాలండి. వేడిగా ఉండాలి. ఆ వేడి నూనె తీసుకొచ్చి మనం తయారు చేసుకున్న పిండిలో వేయాలండి. స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. పిండి అంతటికి ఆయిల్ పట్టినట్టు బాగా కలపాలి. కలిపితేనే మంచిగా వస్తాయండి. బాగా కలుపుకోవడంలో ఉంది. చేతితో తర్వాత కలిపొచ్చు, ముందు స్పూన్ తోటే కలపాలి. వేసి కలిపిన పిండి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలాగ మనం చేతిలో పట్టుకుంటే ఉండలాగా రావాలండి. ఇలా వస్తేనే మంచి కంటెన్సీ అనమాట. ఇప్పుడు మనం దీంతో స్వీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా నీరు వేసుకుని అచ్చంగాన చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. స్మూత్గా చక్కగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా మర్దన చేసుకోవాలి. మర్దన చేసుకున్న తర్వాత మనము ఈ చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఈ పిల్లలకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టపడి తింటారండి. టైంపాస్కి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చిన్ని ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కొత్త దువ్వెని తీసుకొని ఒక చిన్ని ఉండని ఆ దువ్వెనిపై పెట్టి నొక్కితే చిన్ని ముద్దు అందమైన చిన్ని ఒక మంచిగా వస్తాయండి. చాలా అందంగా ఉంటాయి ఇవి. చూస్తుంటే చాలా సరదా అనిపిస్తుంది. చెయ్యాలని. ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. చాలా ముద్దుగా అందంగా ఉన్నాయండి ఈ ఈ విధంగా అన్ని గవ్వలు తయారు చేశానండి. చాలా బాగుంది, అందంగా అనిపిస్తుంది. ఇది ఒక అర కేజీ పిండి అండి. అర కేజీ పిండికి చూడండి చాలా వచ్చాయి. ఒక చిన్ని దువ్వెనతోటి ఎంత అందంగా తయారు చేయవచ్చని తెలిసిందనమాట. అర కేజీ పిండికి అర కేజీ బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా నీరు వేసి బాగా మరిగించుకోవాలి. పొంగులుగా మరుగుతుంటుంది. ఆ మరిగేటప్పుడు మనము ఈ తీగ పాకం రావాలండి. మరి తీగ పాకము కాదు, మరి ముదురు పాకము కాదు. ఒక మధ్యస్థంగా ఒక గీతలాగా మన 2 చేతులకి ఒక గీతలాగా రావాలి. అప్పుడే మనకి మంచిగా గవ్వలకి పడుతుంది. లేదంటే గవ్వ మీద ఒక పొరలాగా వస్తుంది. అలా కాకుండా చక్కగా గవ్వ కనిపించుకుంటే చక్కగా అందంగా ఉంటాయి. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఎలాచీల పొడి వేసుకోవాలి. ఎలాచీల పొడి వేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసి కొద్దిగా లో ఫ్లేమ్ అనమాట. కొద్దిగా వేడైన తర్వాత చిట్టి గవ్వలు మనం తయారు చేసుకున్న గవ్వల్ని కొన్ని వేయాలండి. అన్నీ ఒకేసారి వేసేయకూడదు, ఆయిల్ తక్కువ కాబట్టి. కొన్ని వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాతని మనము హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని మిగతావన్నీ వేయించుకోవాలి. మంచి కలర్తో మంచి బాగుంటాయండి. మంచి కలర్ వచ్చినాక అప్పుడు తీసివేయాలి. తర్వాత మిగతా కూడా వేయించుకోవాలి. ఇలా అన్ని గవ్వలు వేగించిన తర్వాత మనము ముందుగా పాకం తయారు చేసుకున్నాం కదండి. బెల్లము, ఏలకుల పొడి వేసిన పాకం అందులో ఈ గవ్వలని వేయించిన గవ్వలన్నీ వేడివన్నీ వేసేస్తూనే ఉండాలి. అన్నీ వేసి బెల్లంతో బాగా కలపాలి. అంటే ప్రతి గవ్వకి ఆ బెల్లం పాకము పట్టినట్టుగా మనము బాగా కలుపుకోవాలి. ఆ పాకం మరి ఒకసారి మిగిలితే ఒక్కోసారి మిగలదండి, చెప్పలేము. అన్నీ బాగా కలిపిన తర్వాత ముందుగా నేను ఇలాగ కొంచెం దేవుడికి ఒక గిన్నెలో తీస్తానండి. ఏంటి పిల్లలు గమ్ము నోట్లో వేసుకుంటారు కదా, నాకు అనేసి కొంచెం దేవుడికి అలా తీస్తుంటాను. ఏది చేసినా దైవానికి సమర్పించిన తర్వాతనే రుచి చూస్తే మనము ఏ వంట చేసినా అది అమృతంగా మారుతుందని అమ్మ చెప్పారండి. ఇలా